నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. తిరుపతి నగరంలో ఉద్యానవనాల సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని ప్రకాశం పార్కులోని వాకర్స్కు మజ్జిగ ప్యాకెట్లు, అంబలి పంపిణీ కార్యక్రమం ప్రతిరోజు చేపడుతున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం విచ్చేసి వాకర్స్కు వేసవి నుండి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరియు ఇంకా కొన్ని సమస్యలు మన దృష్టికి అసోసియేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా అవన్నిటిని కూడా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి మరమ్మతులు చేసి ఇంకొక 2 నెలల కాలం లోపలే దీన్ని మరమ్మతులు మొదలుపెట్టి ఒక 2 నెలల్లో పూర్తి చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామనేసి కూడా మన అసోసియేషన్ సభ్యులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బాలాజీ పార్కులో వాకర్స్ అసోసియేషన్లు ఎక్కువ మంది, దాదాపు 1000 మంది ప్రతి ఉదయము మహిళలు, పిల్లలు, యువకులు, పెద్దలు, అందరూ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేస్తూనే ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో వ్యాయామం చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, వివిధ రకాలైన పరికరాలతో స్పోర్ట్స్లు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేసుకోవడం చాలా సంతోషం. ఇది తిరుపతి పట్టణంలో ఈ యొక్క పార్కు అందుబాటులో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ రోజు పంచడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈరోజు రావడం జరిగింది. ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఆయనకి ఇక్కడున్నటువంటి సమస్యలపైన తెలియజేయడం జరిగింది. దానిపైన ఆయన స్పందించి 2 నెలల లోపల ఇక్కడున్నటువంటి సెటిల్కి అయితేనేమి, జిమ్కి అయితేనేమి, యోగాకి అయితేనేమి వాళ్ళకి అందరికీ ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడి వాళ్ళందరికీ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్కులో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా చక్కటి టీంతో ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ పిలుపునిచ్చారు. ఏదైతే గ్రీన్ సిటీగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ సిటీ డెవలప్ చేయాలి, అంతా కూడా విద్యుత్ ఇదంతా కూడా ఒక నూతన విధానంతో అక్కడ చేయాలనే తలంపుతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి అవన్నీ కూడా అతలాకుతలం చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారంలోకి ఇచ్చిన వెంటనే ఆ యొక్క నిర్మాణాల పనులన్నీ కూడా ఏ విధంగా స్పీడ్గా కూడా ఈరోజు పనులు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా మళ్ళీ కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి 65,000 కోట్లతో 217 స్క్వేర్ మీటర్లతో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని అమరావతి రూపుదిద్దుకోవడానికి రేపు ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. అనుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళకి సంబంధించిందని, వీళ్ళకి సంబంధించిందని 3 రాజధానులు ఉండాలి కావాలని 3 రాజధాని పేరుతో విశాఖపట్నం పూర్తిగా లూటీ చేశారు. జాగాలన్నీ కొల్లగొట్టేశారు. ఇవన్నీ లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనకి అమరావతి రాజధాని ఉంటే ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా మధ్యలో, అటు నుంచి విశాఖపట్నం, మచిలీపట్నం రావాలంటే మధ్యలో ఎటుపక్కగా వచ్చినా మధ్యలో ఉండేదాని వల్లనే అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందరం కూడా ఈ రోజున మోడీ సహాయంతో ఆ రాజధానిని మళ్ళా బ్రహ్మాండంగా తయారు చేయడానికి సిద్ధమవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ మంత్రులు కూడా వచ్చి రేపు 2వ తేదీ జరగబోయే కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. తిరుపతిలోని రాఘవేంద్ర నగర్లో ఏప్రిల్ 11వ తేదీ జరిగిన వృద్ధ మహిళ హత్య కేసులో 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి విలువైన నగలు, నగదు స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు డీఎస్పీ భక్తవత్సలం. బిజిలి జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జమ్మలమడుగు శశిరేఖ, గూడూరు మురళిలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళని విచారిస్తే ఇందులో జగదీష్, హర్షిత అనే వాళ్ళు ఎవరైతే మరణించారో శాంతమ్మ, వాళ్ళ ఇంట్లోనే పోయిన నెల మార్చి నెల లాస్ట్ వీక్లో బాడుకు దిగడం జరిగింది. ఈ యొక్క శాంతమ్మ గారి మీద ఆభరణాలు, తర్వాత డబ్బు ఉండడం చూడడము, ఆమె ఒంటరిగా ఉండడాన్ని తమకు అవకాశంగా మలుచుకొని మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఆమె ఒకతే ఉన్నప్పుడు 10వ తేదీ రాత్రి 10 గంటలకి ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు 5 మంది కలిసి
ఆమెను చంపి ఆమె దగ్గర నుంచి బంగారు నగలు క్యాష్ తీసుకుపోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి వీరి స్వాధీనంలో నుంచి 129 గ్రాములు బంగారు, తర్వాత 35,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొనడమైనది. ఆ బంగారు నగలు ఇక్కడ ఉంచడమైనది. వీటి విలువ సుమారు 13 లక్షలు ఉన్నాయి. వీళ్ళు కేవలం ఎటువంటి కక్షలు కానీ ఆమె మీద పగ కానీ ఏమి లేదు. ఓన్లీ బంగారు నగల కోసం, బంగారు తర్వాత డబ్బులకు మాత్రమే ఆశపడి ఆమెను చంపడం జరిగింది. దీనికంతటికీ వాళ్ళకి కారణం ఆమె ఒంటరిగా ఉండడం. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది. వీరిని హత్యకి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు. వారి ఇంట్లో ఉన్న చున్నీతోనే గొంతును నులిమి చంపేసి అదే చున్నీతోనే ఆమెకి ఉరి వేసేసి ఆమెంతకు ఆమె ఆత్మహత్య చేసుకుందని మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీఓలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్డీఈలు, ఏఈలతో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మండల స్థాయిలో సురక్షిత తాగునీటిని సరఫరా చేసే బాధ్యత ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలదని, వీటి పర్యవేక్షణ బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ అధికారులదన్నారు. వాటర్ ట్యాంకులను మాసానికి ఒకసారి శుభ్రం చేస్తున్నది లేనిది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షణ చేయడం, బయోలాజికల్ టెస్టింగ్ చేసి సురక్షిత నీటిని అందజేసే విషయంలో 2 శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేసినట్లు జియో ట్యాగింగ్తో ఫోటోలు తీసి అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రం చేయని పంచాయతీ సెక్రటరీలకు నోటీసులను ఇవ్వాలన్నారు. ఎంపీడీఓలు ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పంచాయతీల వారీగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పర్యటించి సురక్షిత మంచినీరు ప్రజలకు అందుతున్నది లేనిది పరిశీలించాలని, ఈ పర్యటనలో ఎక్కడైనా నీరు కలుషితం అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి కొరకు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అవసరమైన చోట్ల బోర్ల డీపెనింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్రతిపాదనలు పంపే విషయంలో పూర్తిగా విచారించిన అనంతరం ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. ఎంపీడీఓలు వైద్యశాఖ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా నీరు కలుషితం కావడం ద్వారా వ్యాప్తి చెందుతున్న వ్యాధుల విషయం తెలుస్తుందని, అందుకు అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఈ దిశగా పనిచేయాలన్నారు. తాగునీటి పరిష్కారానికి నిధుల కొరత లేదని, పంచాయతీ నిధుల నుండి, జిల్లా పరిషత్ నుండి నిధులను కూడా కేటాయించడం జరుగుతుందని అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్య నివారణపై దృష్టి పెట్టాలన్నారు. కొత్త బోర్లు వేసిన చోట పైప్ లైన్, పంపు సెట్, మోటార్, విద్యుత్ కనెక్షన్ అన్నీ ఇచ్చిన తరువాతనే ఆ పని పూర్తి అయినట్లు అవుతుందని తెలిపారు. జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలో 32 ట్రాన్స్పోర్టేషన్ టైఅప్ల ద్వారా నీటి సరఫరా చేపట్టామని, 210 పంప్ సెట్లు మరమ్మతులకు గురికాగా వాటిని పూర్తిగా రిపేర్ చేసి వాడుకలోకి తెచ్చామని, 155 చోట్ల పైప్లైన్ల లీకేజీ గుర్తించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని, ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని పంచాయతీ సెక్రటరీలు వారి బాధ్యతలను గుర్తెరిగి పనిచేసేలా ఎంపీడీఓలు పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మే 4న జరగనున్న నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నీట్ 2025 ప్రవేశ పరీక్షల నిర్వహణపై రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య, అగ్నిమాపక శాఖ, ఆర్టీసీ, ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జేసీజీ విద్యాధరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాల కొరకు
ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల నందు 432 మంది మరియు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల నందు 278 మంది మే 4న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రాలు భద్రపరిచే ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేయాలని, పోలీస్ ఎస్కాట్ల సహాయంతో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను పరీక్షా సెంటర్లకు నిర్దేశించిన ప్రాంతం అవతల విద్యార్థుల తల్లిదండ్రులు వేచి ఉండడానికి షామియానా, నీటి వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షలకు హాజరగు విద్యార్థులు సరియైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విభిన్న ప్రతిభావంతులకు వీల్చైర్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర వైద్య సేవ నిమిత్తం అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఏర్పాటు ఉండాలన్నారు. పరీక్షా హాలులోకి ఇన్విజిలేటర్లు విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదన్నారు. మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో రెవెన్యూ తరపున, పోలీస్ తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్లు పకడ్బందీగా చేయాలని, లైట్లు, ఫ్యాన్ల సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను ఆర్మ్డ్ పోలీసులతో కూడిన ఎస్కార్ట్తో పరీక్షా కేంద్రాలకు తరలించాలని, దీన్ని పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వాహనాల పార్కింగుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ జామ్ నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశానికి డిఆర్ఓ కె మోహన్ కుమార్, డిఈఓ వరలక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న 35 ఏళ్ల ఆలయం నడివీధి గంగమ్మ గుడిలో అభయ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి విశేష ప్రతిష్టాపనతో పాటు గంగమ్మ శిఖర కుంభాభిషేకంను ఘనంగా నిర్వహించారు. గంగమ్మ ప్రతిష్టపడింది. ఇదే విధంగా ఇప్పుడు వినాయకుని సుబ్రహ్మణ్యం స్వామిని ప్రతిష్ఠ చేస్తున్నాము. ఇదే విధంగా ఇప్పుడు కుంభాభిషేకం 12 సంవత్సరాలు అయింది. కుంభాభిషేకం కూడా చేస్తున్నాము. ఇదే నడివీధి గంగమ్మ మున్సిపల్ ఆఫీస్ పక్కన కార్యక్రమం చేయబడును. ఇట్లు పుర ప్రజలకంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం. ఈ నడివీధి గంగమ్మ దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే తిరుపతి గంగ జాతర అప్పుడు కూడా ఇక్కడ సేమ్ అమ్మవారికి పెద్ద గంగమ్మ గారికి ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. ఇప్పుడు కొత్తగా భక్తులు ఆశీస్సు మేరకు వినాయకుడిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఇరుపక్కల ప్రతిష్ఠ చేయడానికి కుంభాభిషేకం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని అందరూ జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ, తిరుపతి ప్రజలు అలాగే అందరూ కూడా సుఖశాంతులతో అందరూ చల్లగా ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరికీ అందించాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. విప్లవ రచయితగా, అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యానికి దశను దిశను మార్చిన కొద్దిమంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు. మహనీయుని జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘన నివాళులర్పించారు. మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంకలనం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పుస్తకంగా ఉందని మేధావులు కొనియాడారు. అతి తక్కువ అక్షరాలతో మహాశబ్దాన్ని సృష్టించగల దిట్ట శ్రీశ్రీ అని కొనియాడారు. ముఖ్యంగా ఆయన రచనలు పీడిత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయని గుర్తు చేశారు. ఆయన రచించిన తెలుగు వీర లేవరా సినీ గేయానికి జాతీయ అవార్డు దక్కిందని తెలియజేశారు. తెలుగు సాహిత్యాన్ని శ్రీశ్రీ ముందు, శ్రీశ్రీ తర్వాత అన్న విధంగా ప్రభావితం చేసిన రచయిత అని కొనియాడారు. తెలుగు సాహిత్యానికి దశ దిశ వ్యాప్తి చేసిన మహాకవి శ్రీశ్రీ గారు. ఆయన జయంతి ఈరోజు. ముఖ్యంగా ఆయన రచించిన మహాప్రస్థానం పుస్తకం ఎవర్ గ్రీన్గా నిలిచింది. ఆయన రచనల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారు. అలాంటి మహాకవి శ్రీశ్రీ గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులర్పించారు. మనకున్న కావ్యాల్లో
రామాయణ భారతాలకు ఎంత ప్రశస్తి ఉందో మహాప్రస్థానానికి కూడా అంతే ప్రశస్తి ప్రాముఖ్యత ఉంది. ఆనాటికి ఈనాటికి ఎన్ని మన్వంతరాలు గడిచినా మననం చేసుకునే కవిత్వం మనకు అందించిన మహాకవి శ్రీశ్రీ. ఎందుకు శ్రీశ్రీ కవిత్వం చదవాలంటే ప్రశ్నిస్తుంది. కూలిన కుడ్యాలను నిర్మించగలరు కానీ రాలిన పూలను పూజించగలరా అని ప్రశ్నిస్తుంది మహాకవి శ్రీశ్రీ కవిత్వం. అంతేకాదు, మీరు గోడలు కడితే మేము పడగొట్టుకుంటూ పరిగెత్తాం, మేము పరుగెత్తితే ప్రపంచం మా వెనకాల వస్తుందని నినదించే చెప్పే కవిత్వం మహాకవి శ్రీశ్రీ కవిత్వం. శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ జోహార్. శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి భక్తులకు స్థానికులకు మజ్జిగ పానకంను అలిపిరి వద్ద పంపిణీ చేశారు. ట్రస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో ప్రతిరోజు 1000 మందికి ఈ వేసవి కాలం అంతా 50 రోజుల పాటు 1000 మందికి శ్రీవారి భక్తులకు మజ్జిగ పంచాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. మేము మంగళం తిరుపతి నందు శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ బాలికలకు విద్యాపరంగా కార్యక్రమాలు, అలాగే ఏమైనా క్యాన్సర్ పేషెంట్కి ఆర్థిక సాయం అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. గతంలో కూడా అమృత అనే విజయవాడ అమ్మాయికి ₹1,00,000 మనం ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందే అమ్మాయికి ₹1,00,000 మా నాన్నగారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి 50 రోజుల పాటు ఈ శ్రీవారి భక్తులకు రోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను భారీ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు తిరిగి వచ్చాయని రిజిస్ట్రార్ భూపతి నాయుడు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం ఆదాయ పన్ను శాఖ నుంచి తిరిగి రావడం, విశ్వవిద్యాలయం ఖాతాలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇన్ని ఏళ్లుగా మీ డిపాజిట్స్కు టీడీఎస్ బ్యాంకుల్లో కట్ చేస్తారు ట్యాక్స్ రూపంలో. దాన్ని మీ యూనివర్సిటీ క్లెయిమ్ చేయటం లేదు. నేను పక్కనుండే మహిళా యూనివర్సిటీకి చార్టెడ్ అకౌంటెంట్గా ప్రతి రూపాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయి క్లెయిమ్ చేసి ఇస్తున్నాను. నేను ఇక్కడ పూర్వపు విద్యార్థిగా నేను నా వంతు సహాయంగా నేను యూనివర్సిటీకి ఫ్రీగా నేను ఇవన్నీ సబ్మిట్ చేసి మీకు డబ్బు వెనక్కి తెప్పిస్తానని చెప్పి 2 monthsగా 2 ఎంప్లాయీస్కి ఆయన శాలరీస్ ఇచ్చి మా యూనివర్సిటీలోనే పెట్టి దానికి కావాల్సిన అకౌంట్స్నన్నీ రెడీ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణం కోసం పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగా అమరావతి రాజధాని పనులు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని రూపుదిద్దుకోబోతోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం తగదని పేర్కొన్నారు. పోలవరాన్ని కూడా అనేక రకాలుగా ముందుకు నడిపిస్తూ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతోంది. ఈ రాజధానికి మనకు ఉద్యోగాలను అవకాశం కల్పించాలని చంద్రబాబు సంకల్పించిన ప్రతి చర్యని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజధానికి యువకులకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయే విధంగా అతను 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాడు. ప్రజలందరూ దీన్ని ఆలోచించాలా, గమనించాలా. వాళ్ళు చేసే ఎక్కడో ఒక సమస్యను పట్టుకొని అభూత కల్పనలు చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసినారు. వీటిని ఏది నమ్మబడలేదు. వాళ్ళ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా. ఇన్ని విధాల అహర్నిశలు ఈ ఏజ్లో కూడా 18 గంటల పనిచేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరు లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగుల తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారంకి 3వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మద్దతుగా ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి గంగా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ, బీఎస్సీ నర్సింగ్ నుండి పీహెచ్డీ వరకు ఉన్నత విద్య చదివినప్పటికీ మీరు చేస్తున్న ఉద్యోగానికి భద్రత లేకపోవడం దారుణమన్నారు. ఒక నిర్దిష్టమైన పని లేకుండా రకరకాల పనులు చేస్తూ పనిభారం పెంచారని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్డబ్ల్యూ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పిహెచ్సిలో ఓపీ దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేస్తూ గర్భిణీలకు, టీబీ రోగులకు అన్ని రకాల వైద్య సలహాలు, సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని నిరంతరం పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు. గర్భిణీలు, టీబీ రోగులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఎవరు కూడా బాధపడకుండా వారికి సౌకర్యాలు అందించాలని అనుకుంటే వెంటనే కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేసి వారి సమ్మెను విరమింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోజు రోజుకి అన్ని ప్రజా సంఘాల వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మద్దతుగా ఉంటామని తెలిపారు. ప్రధానంగా వాళ్ళు చదువుకున్నది అందరూ కూడా బీఎస్సీ నర్సింగ్, ఆ పైన పీజీ డబుల్ పీజీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో హై స్కిల్డ్ చేసిన ఉద్యోగులు ఈరోజు కేవలం కనీస వేతనాలకు నోచుకోక, ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్గా అందక, ఉద్యోగ భద్రత అందక చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ఇంకా మేము వీటిని భరించలేము, మాకు ఇంకా పోరాటమే మార్గం అని చెప్పి సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా దిగిన పరిస్థితి ఉంది. 3 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణకు గురైన భూమిని సర్వే చేసి తమకు కేటాయించాలని కోరుతూ గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం గ్రామానికి చెందిన సుందరవేలు కుటుంబ సభ్యులు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి విజ్ఞప్తి చేశారు. బాధిత సుందరవేలు కుమారులు పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ, తూగుండ్రం గ్రామంలో 374 సర్వే నెంబర్లు తమకు ఉన్న భూమిని కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించి హద్దులు తొలగించి ఆక్రమించుకున్నారని విన్నవించారు. దీన్ని గుర్తించి ఆర్డీఓ కార్యాలయంలో జలారీ స్టార్కు ఫిర్యాదు చేసి హద్దులు రాళ్లు నాటించుకుని వ్యవసాయం చేసుకునే వాళ్లమని తెలిపారు. తమ భూమిలో కొంతమంది జయచంద్ర, భాస్కర్, చిట్టి తదితరులు తమ భూమిలో సర్వేరాలను మార్పు చేసి ఆక్రమించుకున్నారని విమర్శించారు. సర్వే చేయించి తమకు కేటాయించాలని పురుషోత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. భూమిని కొన్నాము, ఆ భూమిని గ్రామ ప్రజలు కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి తగు న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము. ఎంఆర్ఓ ఆఫీస్లో మేము మా గ్రామ ప్రజలు సర్వే కట్టారు. అది మాకు సంతృప్తికరంగా లేకపోయేసరికి మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్వే కట్టి మా హద్దుల ప్రకారము సర్వే చేయించుకున్నాము. దాని ప్రకారము హద్దులు నాటుకున్నాము. నాటుకొని ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత మా అమ్మ నాన్న ఊళ్ళో లేని సమయంలో మా సర్వేరాలని తీసేసి మా భూమిని ఆక్రమించుకునేసి దారి లేకుండా ఇబ్బంది కలుగజేస్తున్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజ సేవలో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని కేవీఆర్ జ్యువెలరీ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. తిరుపతి అన్నమయ్య కూడలి సమీపంలోని కేవీఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో కేవీఆర్ నగల షాపుకు విచ్చేసి కొనుగోలు చేశారు. మహిళలు మెచ్చేలా అన్ని రకాల ఆభరణాలు తమ షాపులో లభిస్తాయని తెలిపారు. అక్షయ తృతీయను పురస్కరించుకొని అన్నదానం చేయడం తమకు సంతోషాన్ని, తృప్తిని కలిగించిందన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఒక్క పూట కడుపు నింపడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడము, అది కొనడం, ఇది కొనడమే కాదు, మనము సంఘ సేవ చేస్తే దాని యొక్క పుణ్య ఫలితము లభిస్తుంది. అట్లనే కాకుండా ఇది మనకు ధర్మంగా అందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీని అనుసరించి అందరూ కానీ చేసినారంటే చాలా బాగుంటుంది. సమాజ సేవ చేస్తూ పేదలకు నిత్యం అన్నదానం, ప్రతి కార్యక్రమానికి అన్నదానం చేస్తూ విద్యార్థులకు పుస్తకాలు లాంటివి ఇస్తున్నటువంటి ఈ కేవీఆర్ జ్యువెలర్స్ అధినేత గారు మన రామూర్తి సార్ గారు కావచ్చు, వారి అబ్బాయి రామకృష్ణ గారికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి, ప్రతి వ్యాపారికి రావాలి. అలాంటప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని భావితరాల పౌరులకు అందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యను అందిస్తున్నామని శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ వాసు తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్ న్యూ జనరేషన్ క్యాంపస్ 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసు విచ్చేసి వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించగలరని, తద్వారా పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు దోహదపడుతుందని అన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు బహుముఖ ప్రతిభ చాటే విధంగా పిల్లలను మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేలా వార్షికోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. పిల్లలందరికీ కూడా మనోవికాసం కావాలి. వాళ్ళకి ఎంతసేపు చదువు అని కాకుండా ఆ టెన్షన్ నుంచి బయటకు వచ్చి ఆ మిగతా పిల్లలతో, తోటి పిల్లలతో కలిసి నాట్యం చేయడం, ఆడుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ మనోవికాసానికి ఎంతైనా దోహదపడుతుంది. ఈరోజు మా సాంస్కృతిక వేడుకల వల్ల పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఆ చదువుల స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేరాలను నియంత్రణతో పాటు మహిళల భద్రత కోసం తమిళనాడు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ అనే కొత్త భద్రతా పరికరాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త పరికరం ప్రత్యేకంగా మహిళల భద్రతను నిర్ధారిస్తుందని, ఆపత్కర సమయాల్లో వారికి అండగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గ్రేటర్ చెన్నై పోలీసులు నగరంలోని 200 ప్రదేశాలలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. చెన్నై లాంటి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ లాంటి చట్టాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు ఈ సరికొత్త ఆవిష్కరణతో నేరాలను నియంత్రించేందుకు సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో రెడ్ బటన్ రోబోటిక్ కాప్ భద్రతా పరికరంతో నగరంలో మహిళలకు అభయమిచ్చేలా, అలాగే లా అండ్ ఆర్డర్ వ్యవస్థను పటిష్టంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. రెడ్ బటన్ రోబోటిక్ కాప్ జూన్ 2025 నుండి చెన్నైలోని 200 ప్రదేశాలలో ఏర్పాటు చేయబడుతోంది. ఈ రెడ్ బటన్ రోబోటిక్ కాప్ బటన్ను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పార్కులు వంటి చెన్నైలోని కీలక ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు. ఆపదలో ఉన్న వ్యక్తులు లేదా వారికి దగ్గరగా ఉన్నవారు ఈ రెడ్ బటన్ రోబోటిక్ కాప్ పరికరంలో ఏర్పాటు చేసిన ఎరుపు బటన్ను నొక్కితే వెంటనే పోలీసులకు కాల్ కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా సమీపంలోని వారికి హెచ్చరిక లాంటి అలారం సౌండ్ వినిపిస్తుంది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు. అదనంగా పెట్రోలింగ్ వాహనాలు సంఘటనా స్థలానికి నిమిషాల వ్యవధిలోనే చేరుకుంటాయని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. 24 గంటలు పనిచేయగల ఈ భద్రతా పరికరం రోడ్డులోని అన్ని ప్రాంతాలను 360 డిగ్రీల కోణంలో కవర్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంది. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సిజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయ వ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్టత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు అని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో గౌరవనీయమైన న్యాయమూర్తి. తన కెరీర్లో అనేక ముఖ్యమైన కేసులకు తీర్పు ఇచ్చారు. జస్టిస్ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా కేవలం 6 నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ సంవత్సరం నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించిన జస్టిస్ గవాయ్ ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్ఎస్ గవాయ్ కుమారుడు. జస్టిస్ గవాయ్ నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్లకు న్యాయకత్వం వహిస్తూ 15 సంవత్సరాలకు పైగా సేవలందించారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే మే 14న గవాయ్ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర
8,980 రూపాయలు, వెండి 1 కేజీ ధర 99,000, రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.